హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే మా మమ్మీ వెన్న అయితే తీస్తున్నారనమాట. ఇది వచ్చేసి 10 days మీగడ తీశారు మా మమ్మీ పాల మీది. అమ్మ చెప్పు, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది. ఏ రోజు మీగడ ఆ రోజు ఒక గిన్నెలో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 10 రోజులు అయిన తర్వాత అంటే ఎక్కువ అయితే ఎక్కువ నెయ్యి కనిపిస్తుంది, కొంచెం తక్కువ అనుకో తక్కువ రోజుకి కరగబెట్టాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కరగబెడితే నాకు దగ్గర 1/2 కిలో దాకా వస్తుంది ఈ నెయ్యి. దీన్ని మనం మజ్జిగ చేసే ముందు ఒక అరగంట ముందు డీప్లోంచి తీసి పెట్టుకుంటే ఐసు కట్టినా ఏది కట్టినా కూడా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అంటే ఒక నీళ్ళ గిన్నెలో ఆ మీగడ గిన్నె పెడితే కరిగి మీగడంతా లూజ్ అవుతుంది. అప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు. నేను మిక్సీనే చేశాను. ఇప్పుడు ఇది ఒక 4-5 సార్లు కడిగి కరగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను కడిగితే ఏంటంటే దాంట్లో ఉన్న స్మెల్ కానీ ఏదైనా ఉంటే పోతుంది. కాబట్టి మా మమ్మీ అయితే ఇక్కడ 4-5 times అయితే వాష్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత మీగడ వచ్చిందో. వెన్న ఈ మీగడ కాదు, ఆల్రెడీ మీగడని తీసాము. నాకు వెన్న తీయడం అంటే మా అమ్మ వాళ్ళకి గేదెలు బాగుండేటి, అట్లా అలవాటు. మా నెయ్యి మేమే చేసుకుంటాం, బయట నుంచి నెయ్యి అయితే కొనము. నేను ఇట్లా నెయ్యి చేసి 2 పిల్లలకి పంపిస్తా. పూణేకి పంపిస్తా, హైదరాబాద్ ఈమెకి చిన్నామకి పంపిస్తా. మా ఇంట్లో నెయ్యే వాళ్ళకి పంపిస్తా. వాళ్ళు కూడా నన్ను చూసి మేగడ తీసి పక్కకి వేసుకొని వాళ్ళ మందం వాళ్ళు చేసుకుంటారు. ఎన్నో టైం అమ్మా? ఇది 3rd టైం. ఇంకొకసారి కడిగితే అంటే ఇందులో ఏమన్నా మనం స్టాక్ పెడతాం కాబట్టి స్మెల్ అనేది లేకుండా పోతుంది, మనం ఫ్రెష్గా ఉంటుంది. ఇది కరిగించుకొని లాస్ట్ దింపబోయేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి ఇలా మజ్జిగ అనేది పోయే వరకు కడుక్కోవాలి. వెన్నలో నుంచి మజ్జిగ అనేది డివైడ్ అయ్యి వైట్ వాటర్ వచ్చేదాకా కడిగితే స్మెల్ అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకుని మనం సొంతంగా నెయ్యి తయారు చేసుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. బయటకు వెళ్ళి కొనుక్కొని తినేదానికన్నా కూడా మన ఇంట్లో చేసుకుని మన పిల్లలకి పెడితే ఆ తృప్తే వేరుంటుంది. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లోనే నెయ్యి ఉండేది, ఎందుకంటే మాకు గేదెలు ఇంట్లోనే ఉండేవి. 20-30 గేదెలు ఉండేవి. మా అమ్మ మాకు ఇంట్లోనే నెయ్యి, బయట నుంచి అయితే తెచ్చేది ఏం లేదు. మేము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కడుగుతానండి ఇక నెయ్యి. ఇలా వాటరు ఇలా ఫ్రెష్గా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ నీళ్లు వంపేసి తీసుకెళ్ళి ఇలానే ఈ గిన్నె ఇలానే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇలా రెడీ అయింది ఫైనల్గా వెన్న. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నా. కరిగిన తర్వాత కరగడానికి టైం పడుతుంది, అంటే సిమ్లో పెట్టి కరిగించాలి. ఓకే డన్. ఈ కరిగిన తర్వాత నెయ్యి వడపోసి ఆ గోదావరి పక్కకేసి ఇదే గిన్నెలో మా అమ్మ అన్నం వేసి కారప్పొడి, సంబార కారప్పొడి వేసి ముద్దలు కలిపి పెట్టేది మాకు. మా పిల్లలు కూడా తిన్నారు, కానీ చాలా చాలా టేస్ట్ ఉంటాయి. పాత రోజులు గుర్తు చేసుకోవాలంటే చాలా ఇష్టం. మా మమ్మీ అయితే నాకు ఈ గెరిట్ ఇచ్చేసి మా మమ్మీ బయటికి వెళ్ళారు, నేను వచ్చేదాకా తిప్పుతూ ఉండని చెప్పేసి. ఇక్కడ ఉండి తిప్పాలంటే తెలుస్తుందండి ఎంత కష్టమో. అది అడుగంటకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. నేను తిప్పుతుంటే మాత్రం నెయ్యి స్మెల్ వస్తుంది, అసలు అద్దరిపోయింది. అసలు ఇంట్లో చేసుకునే నెయ్యికి అసలు బయట దొరికే నెయ్యికి అయితే చాలా డిఫరెంట్ ఉంది. మీరు కూడా ఎవరైనా పాల మీద మీగడొస్తే టైం టేకెన్ అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. తీసుకొని చక్కగా స్టోర్ చేసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోండి. మాకైతే మా డాడీ లీటర్ పాలు తీసుకొస్తారు, గేదె పాలు. మాకైతే ఏం వాటర్ కూడా ఏం కలపరనమాట, అందుకే ఇంత మీగడైతే వచ్చింది. మాకైతే చాలా మందికి గోదావరి అంటే తెలియదు అనుకుంటా. సో గోదావరి అంటే కరిగిన తర్వాత ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా అయింది, ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నదంతా ఎర్రగా అవుతుంది మన గోల్డ్ కలర్లో. దాన్నే గోదావరి అంటారు. మా అమ్మ వాళ్ళు అలానే అనేటోళ్ళు. ఈ గోదావరిలో అన్నం వేసి కలిపి పెడితే ఎంత టేస్టీగా ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది.
సో మా మమ్మీ వాళ్ళు ఏంటంటే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి కాబట్టి నువ్వు అంత చక్కగా హెల్దీ ఫుడ్ తిన్నావు. ఇప్పుడు మాకైతే అన్ని కల్తీయే దొరుకుతున్నాయి. హైదరాబాద్లో ఇంత స్వచ్ఛంగా దొరకాలంటే అస్సలు దొరకదు. అయితే వచ్చేసింది. కరివేపాకు తీసుకొస్తానికి వెళ్ళాను. కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళాను. కరివేపాకు చెట్లు కూడా మాకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్ గా దగ్గరకు అయిపోయిందండి. ఇట్లా గోల్డిష్ లోకి రావాలి. ఈ గిన్నెలో ఇప్పుడు మా అమ్మాయికి నెయ్యి వడపోసిన తర్వాత ఈ గిన్నెలో అన్నం వేసి ముద్దపప్పు ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది, వేసి కలిపి పెడతాం. అమ్మ ప్రేమ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కూడా కావాలంటే రండి పెట్టేస్తాం. అమ్మ ప్రేమ, అమ్మ ముద్ద అమృతం అన్నమాట. సో ఇక్కడ ఇంకొక దాంట్లో నెయ్యి అయితే ఉంది. ఇదైతే మేము దీనికన్నా ముందు చేసామన్నమాట. సో అదైతే ఇంత నెయ్యి అయితే ఉంది. అయిపోయింది, ఫైనల్గా అయిపోయింది. కరివేపాకు వేస్తున్నా, ఇలానే వేస్తున్నాం. సో రెబ్బలు చెంచకుండా డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అయిపోయింది. ఇదేనండి గోదావరి అంటే. ఈ గోదావరిని మా అమ్మ ఇలా మొత్తం ఇలా ఒత్తేసి సో గోదావరి అంటే మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి. ఉత్త తినేస్తారు అండ్ మళ్ళీ రైస్లో కూడా కలుపుకొని తింటారనమాట గోదావరిని. ఈ గిన్నెలో రైస్ వేసి మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు ఉన్నదండి. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అలానే సంబార కారం అంటారు కదా, ఆ కారపొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే మాకు 1/2 కిలో పైనే వచ్చిందండి నెయ్యి. ఇదైతే డబ్బా 30 ఉంటుందంట. కాలుతుంది, కాలట్లేదు, 30 ఉంటుందంట. సో ఇప్పుడైతే ఇది 1/2 కేజీ అయితే పైనే వచ్చింది. సో ఫైనల్గా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ మాకు. ఫైనల్గా నెయ్యి అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే అన్నం వేసింది అండ్ మామిడికాయ పచ్చడి, సో ముద్దపప్పు. సో చూస్తేనే తినాలనిపిస్తుంది. నేనైతే తింటున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చక్కగా గేదెలు ఉన్న వాళ్ళైతే చక్కగా ఇదైతే మిస్ చేసుకోకండి. ఎప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసినా కానీ మా నీలమ్మకి ముద్దలు పెడతాం. మా నీలమ్మకి చూడండి, మేము అక్కడ మా పని కానిచ్చుకుంటే ఇక్కడ మా డాడీ చక్కగా పడుకునే అమ్మాయిని లేపి మరీ దాన్ని పడుకోబెట్టుకున్నారు. చూడండి ఎలా పడుకోబెట్టుకున్నారు. ఆ అక్క అయితే చాలా మిస్ అయింది. గీతు నేనే తింటున్నా, నీకు లేదు, కుళ్ళుకోకు, ఓకేనా? సో ఆఫ్టర్ డెలివరీ ఆవకాయ పచ్చడి తినొద్దంటారు కదా. సో ఫస్ట్ టైం అనమాట. సో ముక్క తినలేదు, జస్ట్ గుజ్జుతో అయితే తింటున్నాను. తృప్తిగా తిన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ కూడా తినేస్తున్నాను, మా డాడీ చక్కగా కష్టితో ఆడుకుంటున్నారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.